హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం iQOO Z9X, Z9 టర్బో ఈ మూడు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 24th April 2024 రోజైతే లాంచ్ చేశారు, అంటే నిన్న లాంచ్ చేశారు. నేను ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్లో 4 మొబైల్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన. ఐటెల్ S24, అలాగే నార్జో 70X అంటే రియల్మీ వాళ్ళే, అది 2, అలాగే ఇంకోటి ఒప్పో K12. ఈ 4 మొబైల్కి సంబంధించిన వీడియోస్ అయితే నిన్న మన ఛానల్లో వచ్చినాయి. ఎవరైనా మిస్ అయితే ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. సో నిన్న టైం అనేది అయిపోయింది అనమాట. సో అందుకే ఈ రోజు అయితే ఈ వీడియో చేస్తున్నా. iQOO Z9X ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.72 inches ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1000 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ ఉంటుంది. USF 2.2 స్టోరేజ్ వస్తుంది. ర్యామ్ చూసుకుంటే 8GB 12GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 128GB 256GB స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో 3D ఐస్ సీల్డ్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేశారట. కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. సామ్సంగ్ సెన్సార్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సామ్సంగ్ సెన్సార్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఇది కూడా సామ్సంగ్ సెన్సారే. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. 3.5mm ఆడియో జాక్ ఉంది. NFC సపోర్ట్ ఉంది. IR బ్లాస్టర్ ఉంటుంది. IP64 రేటింగ్ ఉంది. 7.99mm థిక్నెస్ ఉంటుంది. 199 grams వెయిట్ ఉంటుంది. Android 14తో వస్తుంది. ARGENOS 4 మీద వస్తుంది. ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే వాళ్ళు 14,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది, అంటే 14,000. హై ఎండ్ మోడల్ వేరియంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 17,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. కలర్ ఆప్షన్స్ కూడా స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం iQOO Z9 సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.78 inches OLED ఫ్యూజింగ్ C8 డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 1.5K రిజల్యూషన్ ఉంటుంది. 144Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే దీని పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 2800x1200 పిక్సెల్స్ అయితే ఉంటాయి. దీంట్లో బ్రైట్నెస్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 4500 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 3840Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్తో వస్తుంది. USF 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఇక్కడ ర్యామ్ చూసుకున్నట్టయితే 8GB 12GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128GB 256GB 512GB ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 6000 mAh బ్యాటరీ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే 6043mm VC లిక్విడ్ కూలింగ్ అయితే యూజ్ చేసామని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. సామ్సంగ్ సెన్సార్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. విత్ OIS వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇక్కడ చూసుకున్నట్టయితే సోనీ LYT 600 సెన్సార్ని యూజ్ చేశారు. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఇది సామ్సంగ్ సెన్సారే. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. NFC సపోర్ట్ ఉంటుంది. X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంటుంది. అండ్ IR బ్లాస్టర్తో వస్తుంది. Android 14 మీద వస్తుంది. ARGENOS 4 మీద వస్తుంది. 7.98mm థిక్నెస్ ఉంటుంది. 194.9 grams వెయిట్ ఉంటుంది. IP64 రేటింగ్ ఉంటుంది. ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ వచ్చేసి 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే వీళ్ళు వచ్చేసి 17,200 రూపీస్ అయితే అలా పెట్టడం జరిగింది. హై ఎండ్ మోడల్ వచ్చేసి 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 22,900 రూపీస్ అయితే అలా పెట్టడం జరిగింది. ఇక కలర్ ఆప్షన్స్ ఉంటాయి, అవి కూడా స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. iQOO Z9 టర్బోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. డిస్ప్లే సైజ్ అయితే iQOO Z9 టర్బో సేమ్ ఉంటుంది. ఒకసారి చెప్తా చూడండి. డిస్ప్లే సైజు 6.78 inches OLED ఫ్యూజింగ్ C8 డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. C8 1.5K రిజల్యూషన్ ఉంటుంది డిస్ప్లే అయితే. దీని పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 2800x1200 పిక్సెల్స్ ఉంటాయి. 144Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 3840Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చేంజ్ అవుతుంది. ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ర్యామ్ చూసుకున్నా కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్తో వస్తుంది. USF 4.0 స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ వచ్చేసి 12GB 16GB ఉంటాయి. స్టోరేజ్ చూసుకున్నట్లయితే డైరెక్ట్ 256GB 512GB ఉంటుంది. ఇక బ్యాటరీ అయితే ఎలాంటి
చేంజ్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే సేమ్ అనమాట. మళ్ళీ ఇక్కడ ఏంటంటే 6043 mm VC లిక్విడ్ కూలింగ్ అయితే యూజ్ చేసామని అయితే వీళ్ళు చెప్తున్నారు. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే సేమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక లాస్ట్ కెమెరా చేంజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది, సామ్సంగ్ సెన్సార్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి సేమ్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సోనీ LYT 600 సెన్సార్ని యూజ్ చేశారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి, ఇది ఒకటి చేంజ్ అయింది సామ్సంగ్ సెన్సార్. ఇక అడిషనల్ ఫీచర్స్ అయితే సేమ్ ఉంటాయి, ఏం లేవు. వెయిట్ చూసుకున్నా అలాగే థిక్నెస్ చూసుకున్నా సేమ్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పి మొత్తం టైం అయితే వేస్ట్ చేయాలనుకోవట్లేదు, ఒకసారి స్క్రీన్ మీద వేస్తా. ఒకసారి అంటే మీరు Z9లో అడిషనల్ ఫీచర్స్ విన్నట్లయితే Z9 టర్బోలో కూడా సేమ్ ఉంటాయి, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. ఎవరైనా అంటే Z9కి సంబంధించిన స్పెక్స్ చూడని వాళ్ళు అడిషనల్ ఫీచర్స్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే నేను Z9 టర్బోలో కూడా అవే సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద వేస్తున్నా. ఇక ప్రైజెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ బేస్ మోడల్ ఉంటుంది కదా 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 22,990 రూపీస్ పెట్టారు. ఇక లాస్ట్ వేరియంట్ ఉంటుంది కదా అంటే హై ఎండ్ మోడల్, అది చూసుకున్నట్లయితే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 29,990 రూపీస్ అయితే పెట్టారు. అన్ని ఆ ప్రైజెస్ కూడా స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఇక మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి, అవి కూడా స్క్రీన్ మీద చేస్తే ఒకసారి చెక్ చేయండి. ఈ 3 మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే. iQ Z9X, iQ Z9, iQ Z9 టర్బో, ఈ 3 మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇక మిగతా మొబైల్ అప్డేట్స్ గిట్లా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.